సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతము కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత
సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. మనకి ఇప్పుడు ఈ రోజున 3 దేవతలు ప్రపంచవ్యాప్తంగా అన్ని లోకాల ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు? 3 దేవతలు భారతదేశంలో ఉన్నారు. ఎందుకు? మహాకుంభమేళా జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ పిలిస్తే నిమిషాల్లో సెకండ్లో ఇక్కడికి వచ్చిపోయే అవకాశం ఉంది. అందువల్లే ఆ లక్ష్మి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. రెండోది ఇంకోటి ఏం జరిగిందమ్మా, మన ఈ మధ్య హైందవ శంకరారావం ఎట్లా విజయవాడలో జరిగింది. ఎవరి కోసం జరిగింది? మన కోసం కాదు, మన ధర్మం కోసం జరిగింది. మన ధర్మం కోసమే ఈ 3వ కార్యక్రమం ఏంది? 108 ఆవులతోటి పూజ. 3వ కార్యక్రమం ఇవాళ. ఒకటి అలహాబాద్, 2 విజయవాడ, 3 ఒంగోలు. అందువల్ల ఈ కార్యక్రమాలు ఇంత వైభవంగా జరుగుతూ మనం అందరం చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తి రావాలంటే ఏం చేయాలి? ధైర్యం ఉండాలి. తిరిగి వాడు పూజ చేయలేడు. బలవంతుడు ధైర్యవంతుడు పూజ చేస్తాడు. మనకు ధైర్యం కావాలంటే ఏం చేయాలి? మనమందరం ఒక చోటగా చేరాలి. ఆ చేరే సంకల్పాన్ని మనకి ఇచ్చింది ఎవరన్నా? భగవంతుడు. ఇలా ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనం అందరం ఒక చోట చేరడానికి, మనం హిందూ అని చెప్పుకొని బయటికి రావడానికి బాధపడుతున్నాం. అటువంటి టైంలో మనం హిందూ చెప్పండి అని మన ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? 7 లక్షల మందితో హైందవ శంకారా ఉందన్న ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో మీరు ఇక్కడ 108 కాదు, మీ వాడల్లో కూడా ఈ పూజ చేయండి, మీ వీధుల్లో కూడా ఈ పూజ చేయండి. మీరు హిందూ అని చెప్పండి. పాకిస్తాన్ హిందుస్థాన్ అంటాడు, ఇక్కడ హిందుస్థాన్ అంటే వీళ్ళకి బాధ. అటువంటి ధర్మాన్ని మనకు కాపాడే రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి మొదటిసారిగా ఈ అక్కజనులిద్దరూ ఒంగోలులో ధర్మాన్ని కాపాడడం కోసంగా నడుము ఎత్తుకున్న లక్ష్మి అండ్ ప్రవీణ దంపతులు వాళ్ళు. ఆ 2 ఆడపడుచులు. మగవాళ్ళు ఎవరు వచ్చారా? ముందుకు రాలా. నడుము కట్టింది ఎవరు? శ్రీమూర్తులే. ఆ మూర్తుల్ని వాళ్ళ మనం గొప్పగా ధైర్యం చేసి కార్యక్రమాలు ఏం చేస్తారు? చేస్తారు. అందువల్ల ఇదే సంకల్పంతో మీ ఇద్దరు కలిసి ఊరు వాడ నగరంలో కూడా ఇటువంటి కార్యక్రమాలను చేయాలని సంకల్పిస్తూ సభకు తెలియజేస్తూ ఇప్పుడు నేను ఈ కడప పూజ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. ఇవాళ ఇంత మహత్కార్యము నిర్వహిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మీ కమిశెట్టి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, స్పెషల్గా గోమాత గురించి, గోమాతని పూజ చేయడం అందరం అనాదిగా చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా గోమాతనే స్వయం సమృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే గోమాత మనుగడను కోల్పోతుంది. సో ఆ విషయంగా నేను గోమయ పుష్పం అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. గోమయం అంటే ఆవు పేడ, దేశీవాలి ఆవు పేడ. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే మన వాళ్ళు జెర్సీకి దేశీ ఆవి కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో దేశీవాలి ఆవు పేడ అండ్ నిర్మాల్యం అంటే ఫ్లవర్ వేస్ట్, హోలీ వేస్ట్ అంటే పువ్వులని, దేవుడికి ఉపయోగించిన పువ్వులని కలిపి మనం ఏ విధంగా వస్తువులను తయారు చేయొచ్చు. ఒకటి గో ఆధారిత వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాము. అది కాకుండా ఇప్పుడు మన కేవీఐసి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కూడా ప్రాకృతిక పెయింట్ అనేసి, బ్రిక్స్ అనేసి అలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే గోమాత స్వయం సమృద్ధి అవ్వాలంటే పాలకు కాదు, గోమయానికి ప్రాచుర్యం రావాలి. తర్వాత మన గో పంచదంతో కూడా డిస్టిల్ అటు గో ఆర్కన్ తయారు చేయొచ్చు. అంటే సంపాదన ఎలా వస్తుంది అనేది. సో దానికి లక్ష్మి గారు, మా వదిన్ గారు, ఆవిడ ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ఇక్కడ రూరల్ వరల్డ్లో కూడాను అందరికీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవును పెట్టుకొని దాని తగ్గ మిషనరీస్ పెట్టుకోలేరు కనుక అందరు కలిపి ఒక గోశాలలాగా అంటే ఒక స్పేస్ ప్రొవైడ్ చేసుకొని అక్కడ ఆవులని ఒక్కొక్కరు పెట్టుకుంటే అంటే ఒక్కొక్క ఆవు ఒక్కొక్కరికి అజైన్ చేసుకుంటే దానికి సంబంధించిన వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవడానికి ఒక స్పేస్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతో తను ఇనిషియేట్ చేశారు.
నేను ఈ కార్యక్రమాలు 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను. కానీ అందరూ గోవును పూజిస్తారు, అది వేరే విషయం. కానీ గోమాత యొక్క విశిష్టత అందరికీ కూడా తెలుసు. కానీ గో ఉత్పత్తులను మనము ఎంకరేజ్ చేసి అందరూ కూడా విలేజెస్లో కూడా ప్రతి గ్రామంలో గో ఉత్పత్తులు అందరూ వాడే విధానం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఏ రోజైతే గోవు వల్ల మనకి ఉపయోగాలు మనకు తెలుసు, కానీ గో ఉత్పత్తుల వల్ల కూడా మనము ఎంతో లాభం పొందుతాము. మన సనాతన ధర్మం ఏంటి అంటే గో ఆధారిత వస్తువులు మనం యూజ్ చేయడమే, వాడడమే. ఏమండి, మనం గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళం, అదొక్కటే చాలండి. మనం ఎన్నో చెప్పుకొని అవసరం లేదు. గో ఆధారిత వ్యవసాయం చేస్తే చాలు. అందుకొరకే నేను యువతతో ఉజ్వల భవిష్యత్ అనే బుక్ను కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం ఈ కార్యక్రమం ముఖంలో. అదేంటంటే యువతని మనం ఏ విధంగా ఉపయోగించాలి, రైతును మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి అని మనం మోడీ గారి దగ్గరికి కూడా ఈ విషయం అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా. అందుకే ఈరోజు 108 గోవులతోటి ఈ పూజా కార్యక్రమం నిర్వహించామండి. 10 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు ఈ గోపూజ కార్యక్రమం గోపాలవరంలో చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి ఒక 40-50 ఆవులు పెట్టి ఏదో ముఖ్యమైన పిలిపించి చేపిస్తున్నాను. ఈ గోపూజ అనేది 10 సంవత్సరాల నుంచి నేను ఒక్కనే చేస్తున్నానే అని అనుకుంటూ ఉండేవాడిని. ఇక్కడ 108 గోవులతోటి ఈ మంగమ్మ కాలేజీ కాడ చేయడం చాలా సంతోషంగా ఉంది. లక్ష్మక్క అంట, ఆమె కూడా నా కాడికి ఎక్కువగా చేస్తుందని చాలా సంతోషపడుతున్నాను. ప్రతి ఒక్కరూ గోవులు పూజ చేయాలి. గోవులకి దండం పెట్టుకుంటే మనం సర్వవ్యాధి నివారణలాగా ఆ మూత్రం తాగినా అవి మన వాసన పీల్చినా మంచిది. గోవులు పూజ చేయండి, గోవులు కాపాడండి అని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం అనేది లక్ష్మి గారు, మంగమ్మ కాలేజ్ స్టాఫ్ ఎంతోమంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం 108 గోవులతో ఈ కార్యక్రమం అనేది ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి చేస్తున్నారు. చాలా ఎంత గర్వంగా ఉందండి. ఈరోజు ఈ ఆలోచన విధానం అనేది మామూలు విషయం కాదండి. మేడం గారు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, లక్ష్మి గారు, ఏంటంటే మన గోశాలలు ఎన్ని పెట్టాలి సార్, మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పంపించాను. వెళ్ళారు, మాట్లాడొచ్చారు. వాళ్ళతో ముందుగా ఆయన కలవలేకపోయినా పక్కన మాట్లాడి వచ్చారు హరిప్రసాద్ గారితో. ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మామూలు విషయం కాదండి. ఎంతో గొప్పగా మన మనసులో అది ఉంటేనే చేయగలం తప్ప ఊరకనే ఎప్పుడు ఏ మనిషి చేయలేరండి. ఒక శక్తి భగవంతుడు, ఆ కృష్ణుడు ఆ అవగాహన, ఆ ఆలోచన విధానం అనేది తనకి కల్పించారు కాబట్టి ముందుకు వచ్చారండి. ఏ వ్యక్తి చేయాలన్నా డబ్బున్నా ఏమున్నా శక్తి ఉన్నా అవదండి. కానీ మనోధైర్యం ఉండాలి, వాళ్ళ మనసులో ఉండాలండి. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఇలాంటి కార్యక్రమం వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్ అందరూ, నెక్స్ట్ మంగమ్మ కాలేజ్ స్టాఫ్, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇచ్చి ఇంత గోవులను చూసి, ఇంతమంది జనాలను చూసి ఇంత పెద్ద కార్యక్రమం అనేది ఒంగోలు టౌన్లో పుట్టిన తర్వాత ఎవరు చేయలేదండి. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. మేడం గారిని, దీనికి సంబంధించిన వ్యక్తులందరినీ, ఈ మొత్తాన్ని ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తాను. ఆ కృష్ణ భగవాను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి. వచ్చిన వాళ్ళందరికీ, ఉన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కళ్ళు బాగా మూర్తులు వచ్చారు, అందరు స్వామీజీలు వచ్చారు, వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అన్నీ మంచి జరుగుతాయండి. మన ఒంగోలుకు కూడా మంచి జరగాలని చెప్పి ఆమె అన్నీ చేస్తుంది. ఆమెకి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు కృష్ణుడు ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటున్నా. మనసా